కాంగ్రెస్ నేతలు తలపెట్టిన బీజేపీ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో కమలం పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతికిరణ్ వివరిస్తారు. అప్రమత్తమయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం నుంచే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పోలీసులు చేరుకొని బారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చే రహదారి ఏదో ఈ రహదారి మొత్తం కూడా బారికేడ్లతో మూసివేశారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. కాంగ్రెస్ శ్రేణులు వస్తే వాటిని అడ్డుకునే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు 3 రకాల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇటు ఏదైతే గాంధీ భవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వచ్చే రహదారితో పాటు మరోవైపు నుంచి వచ్చే వైపు సంబంధించి కూడా బారికేడ్లు అయితే వేశారు. పోలీసులు ఇరువైపులా కూడా భారీగా మోహరించి కాంగ్రెస్ శ్రేణులు వస్తే అడ్డుకునే విధంగా కూడా భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్కి చేరుకున్నాయి. గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఇక్కడ ధర్నా చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయించడంతో పోలీసులు అయితే అక్కడ కూడా బారికేడ్లు వేసి కాంగ్రెస్ శ్రేణులను అయితే నిలువరించాయి. కొంతమందిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాని నుంచి ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు వస్తే నిలువరించేందుకు అయితే పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. పోలీసు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అంటే మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు కనుక బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు వస్తే నిలువరించేందుకు అడ్డుకునేందుకు తాము కూడా ఉన్నామని చెప్పి కూడా కాషాయ శ్రేణులు పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దకు చేరుకునే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇక్కడ చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు కనుక బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు దాడి చేసేందుకు కానీ ఏదైనా చేస్తే తాము కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నిదానాలు కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన కాంగ్రెస్ సంబంధించిన నేతలను ఏదైతే నరేంద్ర మోదీ ప్రభుత్వం 5 ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తుంది, అంతేకాకుండా ఈడీ కేసులను కూడా కోర్టులు కూడా తప్పుపట్టినప్పటికీ అనే దానిపైన వీళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మొత్తంగానైతే పిలుపునిచ్చింది. ఏదైతే నరేంద్ర మోదీ ప్రభుత్వం అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి బీజేపీని దోషిగా నిలబెట్టాలని ఏదైతే కాంగ్రెస్ చేస్తుందో అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మొత్తంగా ధర్నాలకు పిలుపునివ్వడంతో అటు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీజేపీ శ్రేణులు అయితే అప్రమత్తమయ్యాయి. ఒకవేళ కాంగ్రెస్ శ్రేణులు కనుక తమ కార్యాలయం వద్దకు వస్తే అడ్డుకునేందుకు, నిలువరించేందుకు, ప్రతిదాడిలకు కూడా దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ కార్యాలయం వద్ద అందరూ సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. అందులో భాగంగా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్లో పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. మనం తెలుస్తాం. చెప్పండి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు వచ్చే పరిస్థితి ఉందని అయితే తెలుస్తుంది. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు మీరు? ఎదుర్కోవడానికి ఏం లేదు. మా జోలికి వస్తే మేము ఊరుకోం. ఒకటి, ప్రజాస్వామ్యంలో అందరికి కూడా శాంతియుతంగా చేసుకునే అవకాశం ఉంది. కానీ వేరే పొలిటికల్ పార్టీస్ మీద దౌర్జన్యంగా మేము అటాక్ చేస్తాము, కొడతాము, చేస్తామంటే మాత్రం ఇంకో పొలిటికల్ పార్టీగా మేము భారతీయ జనతా పార్టీ ఊరుకునేలేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ, దేశం కొరకు, సమాజం కొరకు ప్రాణాలు అర్పించేటువంటి కలిగినటువంటి పార్టీ. నీ లెక్క డబ్బులతోని పార్టీ నడపట్లే మేము. కాబట్టి ఆ విధంగా ఏదైతే ఈరోజు పిలుపునిచ్చారో తర్వాత జిల్లాలో చూస్తాను, వరంగల్, కరీంనగర్ అక్కడెక్కడ చూస్తా ఉన్నాం. ఏదైతే దౌర్జన్యపూరితంగా చేస్తూ ఉన్నారో, ఏదైతే గాంధీ చెప్పినటువంటి గాంధీ 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 అని మాట్లాడతారు కదా, గాంధీ చెప్పినటువంటి అహింస మార్గంలో పోకుండా ఈరోజు నకిలీ గాంధీలు ఏదైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీలో, ఆ నకిలీ గాంధీల కారణంగా ఈరోజు హింసాయుక్తంగా చేస్తామని చెప్తా ఉన్నారో దాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కావాలనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ కేసులు పేరు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తుందని అయితే కాంగ్రెస్ ఆరోపిస్తుందో నిజం లేదంటారా? కేసుల గురించి కోర్టులు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం కొట్లాడండి, వాటి విషయాలు ఏం లేదు. ఎక్కడ కూడా మేము భారతీయ జనతా పార్టీ పోయి ఇక్కడ కేసులు పెట్టామని చెప్పి మేము చెప్పలే. మీరు చేసినారు, అభివృద్ధి చేసినారు కాబట్టి మీరు దాంట్లో జోషులు కాబట్టి ఈడీ, సిబిఐ వచ్చింది. మీరు కూడా గతంలో అధికారులు ఈ దేశాన్ని పాలించినారు. అప్పుడు కూడా ఈడీలు, సిబిఐలు ఉన్నాయి. అప్పుడు కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. రాజ్యాంగం గురించి పెట్టారంటే మీరు దేశంలో ఇన్స్టిట్యూషన్స్ పనిచేయాలా వద్దా? ఇన్స్టిట్యూషన్ పనిచేయాలన్నప్పుడు ప్రజాస్వామ్యం మనుగడ ఉండాలా లేదా? కాబట్టి మీకు ప్రజాస్వామ్యం మీద మనుగడ లేదు. మీరు రాష్ట్రంలో అధికారం ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మీకు ఉంది. ఇక్కడ కూడా మీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి. అంటే అవన్నీ కూడా మీరు చెప్పినట్టే పనిచేస్తాయా? అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టే పనిచేస్తున్నాయా? కాబట్టి కాంగ్రెస్ పార్టీయే నడుపుతుందా మొత్తం గవర్నమెంట్? మొత్తం ఇన్స్టిట్యూషన్స్ ఇష్టం ఉన్నట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నారు? అధికారంలో ఉండుకుంటే 8 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర అధికారులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్న పార్టీ.
కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే చాలా దిక్కులు అందరికీ ఇట్లా మాట్లాడారు కాబట్టి ఎక్కడ కూడా స్థానం లేకుండా అయింది. ఉన్నటువంటి మిగిలినటువంటి తెలంగాణ కూడా ఇట్లా కనుక చేసినట్టయితే రాబోయేటోళ్ళు సరైన బుద్ధి చెప్తారు. జిల్లాల్లో బీజేపీ కార్యాలయం పైన కాంగ్రెస్ శ్రేణులు దాడి చేస్తున్నట్టయితే సమాచారం అయితే అందుతుంది. అంతేకాకుండా అటు కరీంనగర్ ఎంపీ కార్యాలయం నుంచి కూడా కాంగ్రెస్ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్ళే అవకాశం కూడా సమాచారం ఉంది. దీనిపైన ఏమంటారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇదే సంస్కృతి కనుక కొనసాగినట్టయితే ఈ రాష్ట్రంలో వాళ్ళకు కూడా సరైన బుద్ధి చెప్తాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటానో అప్పటి వరకు ఉంటాం. కానీ అశాంతిని రేకొల్పి అశాంతియుతంగానే మేము ఇక్కడ సాధిస్తాం అనుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్త చూసి ఊరుకోరు. భారతీయ జనతా పార్టీ ఒక పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఎక్కడ కూడా నడవు. కాబట్టి దృష్టిలో ఉంచుకొని ఇది పార్టీల మధ్యన లేకుండా ఈ విధంగా ఆఫీసుల ముట్టడి కొరకు చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో మనుగడ ఉండవు రాజకీయ వ్యవస్థలు. కాబట్టి మీ నాయకుడే చెప్తా ఉన్నాడు, ఏదైతే రాజ్యాంగం గురించి మేమే పరిరక్షిస్తూ ఉన్నామో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఉన్నాం అనేది ఇదా మీరు చేసే పని? చెప్పేది ఒకటి చేసేది ఒకట. ఎందుకు ప్రజలు ఒక్కరి మార్గంలో పట్టిస్తారు? ఈరోజు నువ్వు చేసే పని ఏంది? ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలంతా మాయకులు కాదు, మీరు చేసేటువంటి పనులు అర్థం చేసుకున్నట్టంట. కాబట్టి దాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మీరు పాలన చూసిన తర్వాత మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, రాజ్యాంగాన్ని ఏ విధంగా మీరు అప్రతిష్ట పాలు చేసినారు, రాజ్యాంగాన్ని ఏ విధంగా మీరు ఉపయోగించుకున్నారు, అవన్నీ చూసిన తర్వాతనే ఈరోజు మోడీ గారికి పట్టం కట్టినారు. కాబట్టి ప్రజాస్వామ్యంగా ఉత్తమ వచ్చిన ప్రభుత్వం అది. ఇన్స్టిట్యూషన్స్ కూడా పనిచేస్తాయి ప్రభుత్వంలో. దాన్ని మీరు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగంగా బద్ధంగా మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి. కాబట్టి ఈడీ తర్వాత ఏదైతే సిబిఐ ఉందో ఓన్లీ సోనియా గాంధీకి పట్టుకున్నప్పుడే వచ్చిందా? మిగతా వాళ్ళందరూ లేరా? దీంట్లో దొరకలేదా? దొంగ కేసులో దొరకలేదా? కాబట్టి అవి పక్కన పోవడానికి వరకు అయితే ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు భారతీయ జనతా పార్టీ కావాలని చేస్తూ ఉందని ఆఫీసులని మనుషులను ఏదో మీరు ఉసుగొలిపి ఇక్కడ ముట్టడి చేస్తాము అది చేస్తామంటే ప్రజలను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉందో అది కాంగ్రెస్ పార్టీ. అది అదే విషయం కాదు. ప్రజలు అర్థం చేసుకుంటే ఈరోజు ఇంతకుముందు లెక్క కాదు. ఈరోజు మీడియా కూడా కరెక్ట్గా మనం చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా ఉంది.